తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ, సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా, ఇది చాలా తప్పు. ఇది దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర. ఎందుకంటే దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారం వైపు కంటిన్యూస్గా పర్మనెంట్గా కనీసం కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మిత్రులారా, ఇంత కుట్ర జరుగుతున్న రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసినటువంటి మన నాయకులు, అలాగే మన మాల ప్రజాప్రతినిధులు కూడా కనీసం మరి నోరు మెదపడం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఆ పార్టీలకు బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనం మాట్లాడకపోతే మన మాల సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్ అంతా దోచుకుంటా ఉంది. కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు అనేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీరంతా ఇకనైనా ముందుకొచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో తీసుకుంటే పాన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే మిత్రులారా. ఈ దేశంలో అన్ని విషయాలని కూడా మాదిగలే డామినేషన్, మనం కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో బీజేపీకి సరైనటువంటి అపోజిషన్ ఉన్నటువంటి ఎస్సీ వర్గం ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు. వారే ఈ బీఎస్పీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. ఈ మాదిగ డామినేషన్ దెబ్బ కొడితేనే హిందీ హాట్లైన్లో బీజేపీ కంటిన్యూస్గా పవర్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చమార్లను దెబ్బతీసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను సడన్గా తెర మీద తీసుకురావడం జరిగింది. మాయావతి కానీ, కాంశీరామ్ గారు కానీ, జగన్నాథ్ పహాడియా కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ మరి రామ్ సుధాకర్ దాస్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, మరి అలాగే మీరా కుమార్ గారు కానీ, సుశీల్ కుమార్ షిండే కానీ, దేశంలో మొత్తం మీద అన్ని విషయాల్లోని కూడా మాదిగ సోదరులే డామినేషన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందన్నమాట నిజమే, కానీ మనల్ని బూచుగా చూపించి ఇక్కడ మనల్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్ని మన మాలపేటల నుంచి వెలేయాలని చెప్పేసి, బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సార్వజన్ సమాజ్.